నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రేగుంట వార్డు అయితే గతంలో ఇది ఒక గ్రామం ఉండే రేగుంట గ్రామం అని. సో మనం ప్రస్తుతం ఈ రేగుంట వార్డులో ఉన్నాం. ఈ రేగుంట వార్డుకి ఎందుకు వచ్చామనంటే ఇక్కడ ఎస్ఆర్ఎస్పి భూమి కబ్జాకు గురైందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయం ఏంది అని తెలుసుకునే క్రమంలో మనం ఇక్కడ ఉన్నాం. ప్రస్తుతానికైతే మనం ఎస్ఆర్ఎస్పి ఇక్కడ ఏదైతే బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జి వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు ఇక్కడ బ్రిడ్జి. అలాగే మనం ఏదైతే ఈ ఒక భూమి ఇష్యూపై వచ్చామో ఆ భూమి ప్రస్తుతం ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడ ట్రాన్స్ఫార్మర్ వెనకాలనే ఉంది ఆ ప్లేస్ గురించి వచ్చాం. సో ఆ ప్లేస్ అయితే గతంలో చూసుకున్నట్టయితే మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉన్నప్పుడు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడైతే అలాట్ చేయడం జరిగింది. అంటే వారికి ఇక్కడ 289 సర్వే నెంబర్ వారికి ఒక 3 గుంటలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించుకోవాలని చెప్పేసి అప్పట్లో చెప్పేటప్పటికీ ఇక్కడైతే అంటే వసతులు కానీ ఏవైనా కానీ అరకొర వసతులే ఉన్నాయి. ఇక్కడ రేగుంట ఒక వార్డు అయినప్పటికీ ప్రస్తుతం ఇక్కడికి రావాలంటే ఒక బస్సు సౌకర్యం లేదు, బస్సు కూడా ఇక్కడికి రాదు. అంటే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఇది వార్డు, గతంలో గ్రామం ఉండే. సో దీన్ని మెట్పల్లి పట్టణంలోని ఒక వార్డులోకి చేర్చుకున్నారు. వార్డులోకి చేర్చుకున్న తర్వాత ఇక్కడ పరిస్థితులు అన్నీ అరకొరగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సరైన భవనం లేదు. ఒక అద్దె భవనంలో ఒక చిన్న రూమ్లో ఒకవేళ బాలింతలు కానీ ఎవరైనా పేషెంట్స్ వచ్చినా కానీ వాళ్ళకు అక్కడ సరైన సౌకర్యాలు లేవు. సో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించాలని గ్రామస్తులు ఇక్కడ ఏదైతే ఎస్ఆర్ఎస్పి భూమి 280 నెంబర్ సర్వే నెంబర్ ఏదైతే ఉందో 3 గుంటలప్పుడు కేటాయించడం జరిగిందో దానికోసం గ్రామస్తులు ఏం చెప్తా ఉన్నారంటే ఆ యొక్క భూమిని ఇక్కడి గ్రామస్తులు అంటే ఒక ఫలానా కులం సంఘం సభ్యులే దాన్ని కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఎంతవరకు వాస్తవము ఆ విషయాలు ఏంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే చూసుకోవచ్చు ఇక్కడ ఇది ఒక వార్డు అయినప్పటికీ ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి కూడా బిల్డింగ్ లేదని మనకు ప్రస్తుతం వినపడతా ఉంది. సో మనము ప్రస్తుతం ఇక్కడ ల్యాండ్ పొజిషన్కి వచ్చాం. సో ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, గ్రామస్తులతోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే స్పాట్ ఆరోపణ చేస్తున్నారో ఆ స్పాట్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ గ్రామస్తులైనటువంటి కొందరు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు బాలక శంకర్రావు, 13వ వార్డు రేగుంట నివాసిని. కొరుట్ట నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ సంఘ వైస్ ప్రెసిడెంట్ను. మాట్లాడేది ఏంటంటే మాకు ఇటు సైడ్ మాట్లాడతాను అంటే కనబడేటట్టు మనం ఇక్కడ ఎందుకున్నామనే విషయం అయితే మనకు తెలియాలి కదా. చాలా రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ గారికి విలేజ్ సంఘాల పరంగా ఫస్ట్ దవాఖాన ఎమ్మెల్యే గారు దవాఖాన మంది నేర్పించారు. అంటే కొన్ని కారణాల వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా యాత్ర జరుగుతుంది. అంటే మేము ఎంఆర్ఓ గారికి కూడా మేము విన్నవించుకుంటే ఎంఆర్ఓ గారు సర్వే చేయించారు. సర్వేలు వచ్చిండ్రు, గిరిజవారు వచ్చిండ్రు, 3 గుంటల స్థలం ఇక్కడ సర్వే చేసిండ్రు. డిపార్ట్మెంట్ డాక్టర్ గారు కూడా పేషెంట్ వచ్చింది. అయితే ఆర్డీఓ గారు మరి ఎప్పుడు దీంట్లో శ్రద్ధతోటి శంకుస్థాపన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎంఆర్ఓ ఆర్డీఓ గారు శ్రద్ధ తీసుకొని మాకు దవాఖాన కట్టడానికి శంకుస్థాపన చేస్తే బాగుంటుందని గ్రామ ప్రజలను కోరుకుంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఆరోపణ చేస్తారు అంటే ఇది ఒక సంఘ సభ్యులు కొంతమంది కబ్జా చేసారని చెప్పేసి మీరు ఎట్లా ఆరోపిస్తారు? మీకు ఆధారం ఏంటి? ఆధారం ఏంటంటే ఇది ఎస్ఆర్ఎస్ స్థలం. ఎవరు యూజ్ చేసుకున్నా కానీ అడ్డంకులు ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఎవరికేం చెప్తలేదు. ఎవరికి వీలైనంత మట్టుకు ఇండ్లు నిర్మించుకుంటున్నారు, మాకు ఇండ్లు లేవని. కొందరు గేదెలకు స్థలం లేదు అని చెప్పి గేదెలకు కొందరు ఆపుకుంటున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆపుకుంటున్నారు. హక్కుపద్దు అనేది లేదు. దీనికి అధికారులు స్పందించి దానికి నియంత్రణ ఏందో అనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా శంకుస్థాపన బస్సు దవాఖాన మళ్ళీ 5 విలేజ్లకు ఇది ఉన్నది సెంటర్. ఈ సెంటర్ ఎత్తిపోతే మా విలేజ్ వాళ్ళకి ఇబ్బంది అయితే అని ప్రజలు బాధపడుతున్నారు.
ఆరేపట్ట, సింగాపూరు, రేగుంట, వెంకట్రపేట, శోలపతి కూడా ఇట్లా 5 గ్రామాలకు సెంటర్ అని చెప్పేసి అధికారులు అన్నారు. కాబట్టి దయచేసి ఎంత వీలైతే అంత తొందరగా ఆర్డీఓ గారు దీన్ని దృష్టి పెట్టి చేయించాలని కోరుతున్నాను. ఇప్పుడు మెట్టిపల్లి నుండి అంటే ఇప్పుడు రేగుంటకు మెట్టిపల్లికి ఎన్ని కిలోమీటర్ దూరం ఉంటుంది? దాదాపు గొప్పన కానీ 2.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. ఒకవేళ రైతులకు ఏదైనా పాము కుట్టినా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా కానీ రాత్రులు ఆటో పట్టుకునో బైకుల మీదనో మెట్టిపల్లి గ్రామానికి పోయి మా బాధలు మేము దవాఖాన పొన్న తిరుగుడు అవుతున్నాయి. ఇక్కడ మాకు అందుబాటులో మా విలేజ్లో అయితే లేదు. సో ఇప్పుడు ఈ ఫెన్సింగ్ వేసారు కదా, ఇదంతా ఆక్రమించుకోవడం. ఇక్కడ బర్రెల పశువులు ఉదయం పూట వంటాయి కాబట్టి అటు ఇటు పోకుండా ఆ సంఘం వాళ్ళు వైర్ ఫెన్సింగ్ నిర్మించుకున్నారు. అక్కడ ఒకటి లాస్ట్కు అది రేకేసి, అది గౌడ సంఘం ఏది ఇదా ఇది వీళ్ళే కొంతమంది ఫంక్షన్ హాల్ అది ఇది కడదామంటే ఎస్ఆర్పి వాళ్ళు వచ్చి దాన్ని ఆపుదలే చేస్తుంది. ఇక్కడ ఏ ఫంక్షన్ హాల్ నిర్మించుకునేటానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు. ఏమైనా నివాసం లేకుంటే ఏదో ఒక గుంటన్నర నిర్మించుకోవచ్చు, కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్కు మేము అనుమతి ఇవ్వము, కట్టనియమని ఎస్ఆర్ఎస్ సంఘాల వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, అయితే మీకు 3 గుంటల భూమి అంటే మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఉన్నప్పుడే మీకు ఇక్కడ 3 గుంటలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చి కొలుసుకొని పోయారు. 3 గుంటలు కొలుసుకొని పోయారు. 3 గుంటలు అయితే సరిపోతుందని హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు అన్నారు. దాని ప్రకారంగా వీళ్ళు రెవెన్యూ వాళ్ళు 3 గుంటలు అది చేసుకున్నారు. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే 3 గుంటల భూమి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇక్కడ అంటే కేటాయించడం జరిగిందో దానికి సంబంధించి మరొక గ్రామస్తులైన మరొకరిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ కబ్జాకు అంటే ఇక్కడ కబ్జాకు గురైందని చెప్పుకున్న ఆరోపణలు వస్తున్నాయి కదా, సో ఆ ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ కబ్జాకు అసలు ఎవరు ఏం చేశారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అన్న గది దేవాలయాల అభివృద్ధి కమిటీ మెంబర్ని. ఇక్కడ హాస్పిటల్ శాంక్షన్ అయింది, మేము తిరిగినాము, పాత వాళ్ళు కూడా కష్టపడ్డారు, శాంక్షన్ అయింది. ఇది 289 ల్యాండ్లో, ఇది ఎస్ఆర్ఎస్పిది. ఇది ఎంఆర్ఓ వాళ్ళు కూడా వచ్చి సర్వే చేసి కేటాయించారు దానికి. కానీ అధికారుల నిర్లక్ష్యమో మరి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇది అవ్వట్లేదు, ఇంకా మొదలవ్వట్లేదు. ఈ ద్వారా అధికారులకు కూడా దృష్టి తీసుకుపోతున్నాం ఏంటంటే ఇక్కడ ఎంత తొందరగా వీలైతే అంత తొందర ప్రారంభిస్తాం. ఎందుకంటే మేము మెట్పల్లి వార్డులోనే ఉన్నాం, కానీ ఇది విలేజ్ లెక్కనే ఉన్నది. మా ఊర్లో అందరూ వ్యవసాయదారులు ఉన్నారు. చిన్న పాము కుట్టినా లేకపోతే హెల్త్ బాగాలేకపోయినా ఏం చేసినా ఇబ్బంది అవుతుంది. దానికోసం ఎంతో కష్టపడితే కానీ రాలేదు. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది అసలు ఏం మొదలవ్వట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా చూసి మళ్ళీ ఇంకొకటి, మా ఊళ్ళో ఏం జరుగుతుందంటే అందరు ముసలు వాళ్ళు కష్టమవుతుంది. దాంతో డబ్బులు బాగా ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. మనకు వాళ్ళకి పాపం హెల్త్ బాగాలేక పోవుడు ఆటో కిరాయిలు పెట్టుకుని పోవాలి, రోడ్లు మంచిగా లేవు. ఇక్కడ ఉంటే అందరికీ చాలా బాగుంటుంది, మా అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ ఉద్దేశంతో ఈ ఊరికి శాంక్షన్ చేయించారు. కాబట్టి వీలైనంత తొందరగా ఇది మొదలు పెడితే మంచిదని నా అభిప్రాయం. అయితే ఈ భూమి కబ్జాకు గురైందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎంత 30 గుంటలు ఉంటుంది కదా? 30 గుంటల పైన ఉంటుంది. ఫెన్సింగ్ కూడా వేసింది, ఫెన్సింగ్ కూడా కనబడతా ఉంది, ఫెన్సింగ్ చూసుకోవచ్చు. ఫెన్సింగ్ ఇట్లా వేసింది, ఏం చేస్తుంది. కాకపోతే ఇది ఎస్ఆర్ఎస్పి 289 ల్యాండ్ సర్వే కంప్లీట్ పూర్తిగా గవర్నమెంట్. అధికారులు కూడా ఈ గవర్నమెంట్ భూములు కట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? మళ్ళీ ఎస్ఆర్ఎస్పి వాళ్ళు నుంచి డిఎంహెచ్ఓకు కూడా ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఎంఆర్ఓ వచ్చాడు, రాసిచ్చాడు, అంతా అయిపోయింది. ఎప్పుడు అది? ఈ సంవత్సరం 6 నెలల క్రితం, పోయిన సంవత్సరం 6 నెలల క్రితం డిసెంబర్ ఆ టైంలో వచ్చిండ్రు. వాళ్ళు సర్వే చేసిండ్రు, సర్వేయర్తో వచ్చిండ్రు, అది ఇచ్చిండ్రు, మాకు పేపర్ కూడా ఇచ్చిండ్రు. ఆల్రెడీ కలెక్టర్ తడికి పోయింది. కలెక్టర్ అంటే కలెక్టర్ చెప్పిండు. ఇక టెండర్ కూడా అయిపోయింది. టెండర్ మార్గం మహేందర్ అని టెండర్ కూడా అయిందని చెప్పిండు. అన్వర్ అనేట ఆయన ఉన్నాడు, ఆయన కూడా అయిపోయింది. స్టార్ట్ చేద్దామంటున్నారు, మరి ఇక్కడ ఏం పనులు అయితే మొదలైనట్టు ఇంకా వీడికి రాలేడు, అసలు ఏం మొదలు పెట్టలేడు. ఇప్పుడు
30 గుంటల భూమి ఉంది. ఈ 30 గుంటల్లో అంటే మీ విలేజ్కు అంగన్వాడీ కూడా లేదని చెప్పి మాకు ఒక దృష్టికి వచ్చింది. సో అంగన్వాడీ కానీ ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడనే నిర్మిస్తే బాగుంటుంది కదా. మీరేమంటారు దానికి? ఇంకా మంచిది, ఎందుకంటే ఈ ప్రభుత్వం మనకు అందుబాటులో ఉన్న దాంట్లో అన్ని వసతులు ఉంటే మంచిదే కదా. అప్పుడు అంగన్వాడీ కూడా కిరాయిలు చేసుకుంటాం. ఎట్లా ఇది ప్రభుత్వ భూమి. సో ప్రభుత్వానికి సంబంధించి అంగన్వాడీ కూడా ఇందులోకి అంగన్వాడీలు ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఇక్కడనే నిర్మిస్తే ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా 30 గుంటలు అంటే దాదాపు అంటే గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందరికి అందుబాటులో ఉంటుంది. అన్న 35 కాదు అంటే దాదాపు 35 దాదాపు మాట్లాడు సీరా సాఫ్ మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారంట? సాఫ్ సీరా మాట్లాడు. బాలరు కాచేది బాలరు జాగాది నమ్మి ఎంపీ న్యూస్ అన్న బాలరాది పొద్దుగల రారు 8 గంటలకు రారు 8 గంటలకు రారు. బాలరన్ ఒక్క నిమిషం అన్న మేము బాలరన్ కట్టేసుకున్న భూమి బలరన్ కాపుకున్న భూమి ఎవరైనా చెట్లు ప్రభుత్వ భూమి ప్రభుత్వ బలరాయి పొద్దున 8 గంటలకు రారు. మీరు అప్పుడు చూసుకోండి. పెండకుప్పల్లే వాడ కావాలని చెప్తున్నారు. నాకు మేము ఇచ్చినాం చూపిస్తుందా ఇప్పుడు ఉందా మేము అధికారులకు అందరికి చూపిస్తున్నాం. ఇప్పుడు ఏడైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది ఎక్కడ ఉంది మస్తు చూడు అది మాకు బలరా కోసము బలరు ఉంటున్నాయి. బలరా జాగాల కోసం ప్రాథమిక ఆరోగ్య జాగలేదా? ఎందుకు అనవసరంగా పెంచుతారు? కావాలని ఇసు పెద్ద చేస్తున్నారు. కావాలని ఇసు కావాలని పెద్ద చేస్తున్నారు. ఇది ఇక్కడ జాగా వస్తున్నది వాటర్ ఇక్కడ పక్కబంటి పిల్లలు పడతాను చేస్తాను ఏంది అవసరం అవసరం అది పాములుంటే ఇట్రా బాబు కావాలని చెప్తున్నారు. అది మాకు బలరా కోసం చూసుకున్నాం. పొద్దున 8 గంటలకు రాండి. ఇక్కడ బలరు ఉంటాయి. మాకు 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 100% వ్యవసాయ భూమి. అది వ్యవసాయానికి సంబంధించిన బలరు ఉన్నాయి. పొద్దున వచ్చి చూడు పొద్దున 8 గంటలకు రాండి. అక్కడ మేము బలరు ఉంటాయా ఏముంటాయి చూడ పెంటలు ఉన్నాయా బలర కోసమే మేము ఆడ బిల్డింగ్లు కట్టుకొని ఏం చేస్తలే. మొన్నటిసారి ఏం చేసినాం బలరు ఉంటాయి. ఇవో చెప్తున్నాం మేము ఎందుకు బిల్డింగ్ వేయాలనుకున్నాం తెలుసా? మాకు జిల్లాడు దొరుకుతలేడు అని మేము బిల్డింగ్ వేయాలని అనుకున్నాం. అప్పటి నుంచి ఇల్లు కట్టుబడి దాన్ని ఏదో కబ్జా చేయాలని మాకు ప్రయత్నం చేస్తాం. మేమన్నా బిల్డింగ్లు కట్టేది లేదు. మాకు బలర కోసం మేము ఆవుల వ్యవసాయం మీద బతికిన వాళ్ళం. మేము ఆవుల కోసం బలర కోసం అంటే అక్కడ మరిచి అవిడి కోసం కావాలి ఉండదు అందుకోసం అంతే. మనిషి కోసమే లిఫ్ట్ ఆడ మేము ఫినిషింగ్ ఎందుకు వేద్దాం అనుకుంటే అందరు వచ్చారు సార్. అందరు వచ్చారు. ఎమ్మరు వచ్చారు వచ్చారు అందరు వచ్చారు. అందరు తెలిసే ఇది అన్ని కావాలని ఇలా వేస్తారు. ఇప్పుడు వచ్చిన 3 4 అందరికి తెలిసే ఇప్పుడు కావాలని ఇప్పుడు 3 4 మీడియా ముందుకు వచ్చారు. వాళ్ళే చేస్తారు కావాలని అందరికి తెలిసే. ఆర్డీఓకి తెలిసే ఎంఆర్ఓకి తెలిసే కలెక్టర్ గారితో ఫిర్యాదు పోయింది. కలెక్టర్ గారితో మాట్లాడిరు. అయిపోయింది. అది తర్వాయి అంతా అయిపోయింది. జాగలేదు ఇక్కడ జాగా కావాలని చేస్తున్నారు. ఇది
అనవసరంగా ఈ ఇష్యూ ఇట్లా మాట్లాడితే వాళ్ళకి కేసులు పెడుతున్నారు. ఈ విషయం ఇట్లా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండ్రు మీద అన్న, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కావాలని ఇక్కడ మాట్లాడిన నాడు నువ్వు ఇదే రకంగా మాట్లాడినా బాబు మాకు బలరకు ఉన్నది మాకు అద్దు బాబు అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు వీళ్ళు తిట్టినామని నా ఒక్కరి మీద పెట్టింది కావాలని కావాలని పెద్ద ఇష్యూ ఎత్తురు సార్. ఉన్నది ఇక్కడ కాకపోతే ఇంకోటి చూపిస్తా నడి ఊళ్ళో సార్ ఒక్క నిమిషం మాకు టైం ఇస్తాం ఇంకా ఉన్నది నడి ఊర్లో శిథిలావాసకు వచ్చిన ఊరు మీద శిథిలావాసాల మధ్యలో ఉన్నది చూపిస్తా దారి దారి సరే బాబు అక్కడికైతే వెళ్దాం. ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడైతే ల్యాండ్ అయితే ఉంది ఇంకా అది శిథిలావాసకు వచ్చి పూల కొట్టి కట్టచ్చు. ఆల్రెడీ అది అవసరం లేదు అని చెప్పిను. దవాఖాన కట్టాలనుకుంటే ఇక్కడ కట్టచ్చు, ఆడ నడలని చెప్పిను. కావాలంటే ముందున్న డాక్టర్లను అరుచుకోండి చెప్తారు. అంటే మీరు మాట్లాడడం ఉండాలి ఆడ అవసరం లేదు. అలా డాక్టర్లు చూసి ఇది ఒకే అన్నారు, ఇది ఒకే అనిపోయారు. చెప్తేనే అనవసరంగా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరన్నయ్య. ప్రభుత్వందే ప్రభుత్వందే సరే మరి ఇక్కడ నిర్మించుకుంటే ఏం అవసరం మధ్యలో ఉంటాయి. ఆరోగ్య కేంద్రం అంటే ముసలోళ్ళు ఉంటారు, ఇది కాక సెంటర్ లో ఉన్నది నైట్ డ్యూటీ ఇది కాక సెంటర్ లో ఉన్నది జాగా. మనం అన్న ఒక బర్ల కొట్టం తీసుకుపోయి దాన్ని నాశనం చేస్తే ఏమవుతుంది అన్న. ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్ కడతలేము, ఆడ డెవలప్మెంట్ ఏం చేస్తలేము. బర్ల గుంచుకున్న దానికి కూడా ఇంత ఘోరంగా చెప్పి అన్న శేఖర్ అన్న అనేటు ఆయన వాస్తవాలు బయటకు తీస్తాడు నాకు తెలుసు. ఏడ అన్యాయము వాస్తవ అబద్ధాలు ఏడుంటాయో అవి బయటకు తీసే వ్యక్తి శేఖర్ అన్న అనేది నాకు తెలుసు. మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీరు అదే తీస్తారని చూపిద్దామని చెప్తున్నా. జాగా చూపిద్దాం మీకు సూపర్ అవుతుంది చూపిస్తాం. ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇందిరాగాంధీ దగ్గర అరవందారు దానికి అవసరం 2 అడుగులు పోద్దాం. అవసరంగా పెంచుకున్న రూలే కావాలని అన్న. ఇప్పుడు మనం రూమ్ లో వేస్తామని అదే రూమ్ 10 గుంటలు ఆరోగ్య కేంద్రం 10 గుంటలు ఏం అర్థం లేదు. ఇస్తామని అనవసరంగా చెప్తున్నారు. గుంటలైనా సరిపోతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద కావాలనుకుంటే 10 గుంటలు కేటాయిస్తే ఎక్కువ ఉంటుంది. ఇది బాగుంటుంది సార్. ఈ మధ్యలో ఉంటుంది ఇక్కడ డిస్పోజ్ చేసి కింద మీద ఎక్కడ 2 ఫ్లోర్లు ఇంకా నడివులు ఉంటుంది. అది ఆల్రెడీ శిథిలావస్థకు వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే ఆరోగ్య కేంద్రానికి ఆడ ప్రపోజల్ పెట్టినాం సార్. ఏం లేదు, మన రేగుంట ఉంది కదా సార్, సబ్ సెంటర్లో ఉంది కదా సార్. దీంట్లో ఎన్ని వార్డులు ఉంటాయి సార్? 5 వార్డులా? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. గ్రామాదుల బిల్డింగ్ అది ఇక్కడికి వచ్చినాం సార్. వీలు కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఆకారం ఉంటుంది. ఇక్కడ బెస్ట్ పట్టచ్చు. గ్రామాభివృద్ధి డిస్పోజ్ చేసి మస్తు పట్టచ్చు. మళ్ళీ గ్రామస్తులు తిరిగి తీస్తారు.
ఇక్కడైతే బాగుంటుంది మాకు అని చెప్పి కొంతమంది చెప్తారు. అదే మరి మళ్ళీ కడాకు ఉంటుంది కదా రేగుంట. అదే ఇక్కడ రెండుల అద్దె భవనాలు నడిపిస్తూ చిన్న ఉంటుంది. అవునవును లేదు ప్రస్తుతానికి ఇక్కడ ఏది అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. ఏదో రావుకి సంఘంలో మళ్ళీ అంగన్వాడీ సెంటర్ నడుపుతుంది. ఇక్కడ అన్ని అరకొరగానే ఉన్నాయి ఇక్కడ వసతులన్నీ. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనతోటి మెడికల్ ఆఫీసర్ అయినటువంటి అంజిత్ రెడ్డి సార్ గారు కాల్లో మాట్లాడడం జరిగింది. ఒక 5 వార్డులకు కలిపి ఇక్కడ అంటే సబ్ సెంటర్ని నిర్మించాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే అసలైన ముచ్చట ఏంటంటే ప్లేస్ గురించే ఇబ్బంది ఉందన్నట్టు. ఎక్కడైతే ప్లేస్ బాగుంటుంది అనేది గ్రామస్తులు మనం అడిగి తెలుసుకునే క్రమంలో ప్రస్తుతం ఇక్కడ గ్రామ అభివృద్ధి కమిటీ ఇదేనా ఇప్పుడు మీరు ఎవరిదాకా చెప్పింది ఇది ఎంత ఉంటుంది? 3 గుంటల వరకు ఉంటుంది. అంటే నడువురు ఉంటుంది. నైట్ డ్యూటీ ఉన్న ఒక నడుస్తున్నా కూడా ఇది మనం డబ్బులు వేసేసి డబ్బులు వేసుకున్నాం అని మేము అంటున్నాం. సింగిల్ డబ్బులు నడి ఉంటుంది అందరికి బాగుంటుంది. రేగుంటలో రేగుంటలో ఆరోగ్య కేంద్రం గురించి సర్వే కోసం భూమి స్కామ్ కోసం వస్తే రేగుంటలోని గ్రామ అభివృద్ధి పాతబడి ఖాళీగా శిథిలావస్థకు చేరింది. దీన్ని డిస్మెంటల్ చేసి దీన్ని 2 అంతస్తుల నడి ఊళ్ళో అందరికీ పిల్లలకు కానీ పెద్ద మనుషులకు కానీ వృద్ధులకు కానీ బీపీ పేషెంట్లకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ అటు దూరం పోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి ఇది డిస్మెంటల్ చేసి ఇక్కడనే 2 అంతస్తులకు మంచిగా కట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా మీరు రైతులు వానకాలములు పుట్టినాయనుకో పరిస్థితి ఏంది? మాకు మెట్పల్లి దూరం పోవాల్సి వస్తుంది. ఇక్కడ సెంటర్లు అక్కడ కడితే బాగుంటుంది అని మేము. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మాకు 3 కిలోమీటర్ల చిల్లర ఉంటుంది. బాగా ముట్టి ఇప్పుడు 3 కిలోమీటర్లు పోవాలి, కష్టం అవుతుంది. అందుకే ఇక్కడ సెంటర్లు అయితే బాగుంటుందని మేము అంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఊరి నడిబొడ్డుల మనకు హెల్త్ సెంటర్ కనబడితే వృద్ధులకు కానీ చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇంకా లేడీ డ్యూటీ నర్స్ ఉన్నా కూడా భయం లేకుండా మంచిగా నడి ఊళ్ళో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఊరు చివరన కట్టిందనుకోండి అక్కడ తాగుబోతులు ఊరు చివరన బాగా ఇబ్బంది అవుతుంది. ఊరు నడి ఊళ్ళో గడిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ క్షేమం, అందరికీ లాభం, అందరికీ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. ఒక 2 ఫ్లోర్లు కట్టినా కానీ ఇక్కడ హెల్త్ సెంటర్ అవుతుంది. ఆ పక్కన షటర్ తీస్తే అంగన్వాడీ కేంద్రంకు కూడా పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. ఇది రేగుంటాల ప్రజల తరఫున మా చిన్న మనవి అనుకొని ఇది శాంక్షన్ అయ్యేలాగా చూడండి. నడిగొడ్డులు అయితే మాకు బాగా బెటర్ ఉంటుంది. అక్కడ ఏదో బర్ల దానిలోది అది కాల్ చేసి ఆ బర్లను ఇప్పుడు మనం మనుషులు అంటే ఎటన్నా పోతాం కానీ బర్రెలు ఎటు పోతాయండి. అది దాని మీద దృష్టిగా సాధించకుండా నడి ఊరిలో దృష్టి సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనము ఈ రేగుంట వార్డుకు సంబంధించి మనం ఇక్కడికి వచ్చినాం. వీళ్ళ సమస్య ఏంటంటే ప్రాథమికంగా అంటే హెల్త్ సెంటర్, సబ్ సెంటర్ లేదని చెప్పేసి వర్షాకాలం ఉంది. రైతులు ముఖ్యంగా పొలాలలో పనిచేస్తారు. వాళ్ళకు పాములు కొట్టినా ఏది కొట్టినా దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైతే సబ్ సెంటర్ నిర్మిస్తే వీళ్ళకు అన్ని విధాలుగా అంటే ఒకవేళ ముసలోళ్ళైనా లేకపోతే బాలింతలైనా వాళ్ళకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. డాక్టర్ అంజిత్ రెడ్డి, మెట్పల్లి మండల వైద్యాధికారిని. మాకు ప్రస్తుతానికైతే రేగుంటలో ఇప్పటి వరకు అయితే మాకు ల్యాండ్ అలాట్ జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే
రేగుంట సబ్ సెంటర్ కింద మాకు వచ్చేసి వెంకట్రావుపేట విలేజ్, తర్వాత వైఎస్ఆర్ కాలనీ, ఆ తర్వాత చౌలమద్ది, మారుతినగర్ అండ్ కోర్ట్ ఏరియా కూడా కొంచెం దానిలో వస్తుంది. ఈ ఏరియాస్ అన్నిటి సబ్ సెంటర్ వచ్చేసి రేగుంట. ఈ రేగుంటలో మాకు బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత మాకు ఎంఆర్ఓ గారు కూడా మాకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది 2 సంవత్సరాల ముందే. అది వచ్చేసి 304 సర్వే నెంబర్లో 2వ భాగం మాకు ఇవ్వడం జరిగింది డాక్యుమెంటేషన్లో. అక్కడ ఆల్రెడీ మేము అంటే మా యొక్క అధికారులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి కూడా రెడీగా ఉండే. అప్పుడు గ్రామస్తుల కొంచెం సమన్వయంతో ఉంటే మాకు అక్కడ ల్యాండ్ అనేది అలాట్మెంట్ అనేది ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము. ప్రస్తుతానికి అయితే అక్కడ ఒక రూమ్ రెంట్కి తీసుకొని సబ్ సెంటర్ నడిపిస్తున్నాము. దీన్ని ఇంకా మంచి సేవలు, మెరుగైన సేవలు మేము అందించాలి అంటే మాత్రం అతి తొందరగా గ్రామస్తులు సమన్వయం పాటించి ఒక నిర్ణయం తీసుకొని ల్యాండ్ అనేది మాకు అలాట్మెంట్ చేసిన దానిలో కట్టడానికి మాకు అన్ని విధాలా సహకరిస్తే, మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కూడా వాళ్ళకి సహకరిస్తే తొందరగా బిల్డింగ్ పూర్తయితే మాత్రం మేము ఇంకా మా యొక్క సేవలను ఎక్స్టెండ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఒక్క రూమ్లో మేము అన్ని సేవలు కూడా అందించలేకపోతున్నాము. మనకి బిల్డింగ్ శాంక్షన్ అయితే మనకి ఏంటంటే ఒక 4 నుంచి 5 రూములు రావడం జరుగుతుంది. అది బాలింతలకైనా చిన్నపిల్లలకు టీకాలు ఇవ్వడమైనా ఏదైనా సపరేట్ గదుల్లో ఇస్తే వాళ్ళకు కూడా మంచి నాణ్యతతో కూడిన వైద్యం అందుతుంది. అందుగురించి గ్రామస్తులను వేడుకున్నది ఒకటి ఏంటంటే అతి తొందరగా సమన్వయం పాటించి తొందరగా మీరు నిర్ణయం తీసుకుంటే మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మేము ఇంకా మా యొక్క సేవలను విస్తరించిన వాళ్ళం అవుతాం. అయితే గ్రామస్తులు వీళ్ళందరూ మాట్లాడిన మాటల మీదకెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చాలా రోజుల నుంచి గ్రామస్తుల మధ్య వైరం ఉండడంతో ఈ యొక్క సబ్ సెంటర్ ఏర్పాటుకు చాలా సంవత్సరాలు, అంటే ఇప్పుడు దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు గతంలో పెద్దపల్లి ఎంపీగా అలాగే చెన్నూరు ఎమ్మెల్యేగా అంటే బాల్కసుమన్ గారు ఉన్నప్పటికీ వారి చొరవతోటి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఇక్కడికి సబ్ సెంటర్ ఏర్పాటుకు అన్ని చేసినప్పటికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ భూమి లేదనే ఒక సమస్య పెద్ద ప్రధాన కారణంగా అవడంతోనే ఈ యొక్క సబ్ సెంటర్ ఏర్పాటుకు సాధ్యం అవుతలేదు. ఎందుకు అని అంటే పలానా అంటే ఒక దగ్గర జాగా ఉందని చెప్పేసి ఒక 3 గుంటలు ఒక కాడ కేటాయించడం జరిగింది. సో కేటాయించిన వద్ద కూడా కొంతమంది అంటే గ్రామస్తులు ఒక కులానికి చెందిన వారు కావచ్చు. సో వారు ఏమంటున్నారంటే ఇక్కడ మేము బర్రెలను ఉంచడానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ బర్రెలు ఉంచడానికి వారికి ఇంకొక దగ్గర కూడా ప్లేస్ ఉన్నది ఆల్రెడీ. అక్కడ బర్రెలు కూడా దాదాపు ఒక 50 నుండి 70 వరకు బర్రెలు కూడా అక్కడనే ఉంటాయి. కానీ వీరు చెప్తున్న మాట ఏంటంటే మాకు బర్రెల కోసం అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకొక దగ్గర కూడా వారు చూపించిన ప్లేస్ ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉందో అది కూడా గతంలో పాస్టర్ అంటే క్రిస్టియన్కి సంబంధించింది అని చెప్తా ఉన్నారు. కానీ కాదు. అయితే క్రిస్టియన్లు అంటే అప్పట్లో రాత్రి పూట ఏదో బడి కొద్దిగా అక్షర జ్ఞానం నేర్పించడానికి వారు కొనసాగించి అక్కడ నుండి ఖాళీ చేసిన తర్వాత అదేదైతే పాడుబడడంతో అది శిథిలావస్థలకు చేరి అది కూలిపోయిన తర్వాత అక్కడ కూడా ఆ ప్లేస్ అంటే క్రిస్టియన్కి సంబంధించి అని అంటారు. సో అక్కడ కూడా నిర్మించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అది కూడా దీని పక్కనే ఉంటది. కానీ ఇక్కడైతే కొద్దిగా ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ నిర్మించుకోవడానికి కొద్దిగా వసతులు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అంగన్వాడీ కూడా లేని పరిస్థితి ఉంది కనుక ఇక్కడ ఉన్న ఒక 30 గుంటలు ఉన్నది. ఆ 30 గుంటల్లో నిర్మిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అలాగే ఇంకోటి అభివృద్ధి కమిటీ అని చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు అంటే ఇక్కడ రెవెన్యూ గ్రామానికి సంబంధించింది కనుక రేగుంట 13వ వార్డు రెవెన్యూ గ్రామానికి సంబంధించింది కనుక వీరికి అప్పట్లో గతంలో ఏదైనా దొంగలు కావాలి అది ఇది పోతే అక్కడ ఉండేవారట. ఇక్కడ గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు. సో అది గ్రామ అభివృద్ధి గురించి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది కనుక అక్కడ గ్రామ అభివృద్ధి అని చెప్పేసి అక్కడ బోర్డు కూడా ఉండడం జరుగుతుంది. సో గ్రామ అభివృద్ధి అంటే గ్రామానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగా ఏదైనా వాడుకోవచ్చు. సో అది కూడా ఇప్పుడు సబ్ సెంటర్ అక్కడ కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్న మాట. సో వీరి ఏదైతే
గ్రామస్తుల మధ్య కొందరి మధ్య గొడవలు ఉండడంతో వీరందరూ ఈ సబ్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తలేరని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ వీరి మధ్య సయోధ్య కుదిరించి అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు వీరి మధ్య సయోధ్య కుదిరించి వీరిని కూకుండబెట్టి మాట్లాడి ఈ సబ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించినట్లయితే వీరి వార్డు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వీరి వార్డు అభివృద్ధి చెందకపోవడం ఇదే కారణంగా చెప్పుకోవచ్చు. వీళ్ళ మధ్య ఏదైతే వైరం ఉండడంతో ఈ అభివృద్ధికి అయితే నోచుకోవడం లేదని చెప్పొచ్చు. ఇంకోటి ప్రధానంగా ఇక్కడ సమస్య ఏంటంటే గ్రామంలో ఉంటుంది కనుక ప్రధానంగా ఇక్కడ ఇది ఎగ్దమ్ లాస్ట్కి ఉంటుంది కనుక ఇక్కడ పాములు కానీ ఏదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్ దూరం ఉంటే 2-3 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ సబ్ సెంటర్ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ నుండి కోరుతా ఉన్నాం.